కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈ దేశ నవనిర్మాతలైనటువంటి విద్యార్థుల జీవితాలతోటి చెలగాటమాడుతూ ఉంది. వాళ్ళు ఎన్నో ఆశలతోటి ఆకాంక్షలతోటి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు పోటీ పరీక్షలకి సిద్ధమైతే ఎగ్జామ్ రాసే తరుణంలో ఆ పేపర్లను లీక్ చేసి ఈరోజు కొంతమందికి తాకట్టు పెట్టే స్థితి ఈరోజు మోడీ ప్రభుత్వంలో జరుగుతూ ఉంది. దీని మీద విచారణ జరపాలని చెప్పేసి లక్షలాది మంది విద్యార్థులు గత కొద్ది రోజులుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేస్తూ ఉంటే దాని మీద ఆలోచన చేసి విచారణ జరిపి దానికి సంబంధిత బాధ్యులైనటువంటి అధికారుల మీద, అదేవిధంగా ఆ శాఖకు ముఖ్యమైనటువంటి మంత్రిగా ఉన్నటువంటి ధర్మేంద్ర ప్రధాన్ని బాధ్యత వహించే విధంగా చేయాల్సినటువంటి ప్రధానమంత్రి ఈరోజు నిమ్మకు నీరెత్తినట్టు వివరించినటువంటి చాలా సిగ్గుచేటైన విషయం. అంతేకాదు ఈరోజు దేశంలో ఇంత పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు కొనసాగుతూ ఉంటే ఆ పోరాటాన్ని తగిన విధమైనటువంటి పద్ధతులలో ఈరోజు శాంతింపజేయాల్సినటువంటి పరిస్థితి పక్కవ పెట్టి ఈరోజు అశాంతి కల్పించే విధంగా ఈరోజు భద్రతా సిబ్బందిని, పోలీసులను ఈరోజు అందరినీ ఉపయోగించి ఈరోజు విచక్షణ రహితంగా దాడిలో పాల్పడడం, ఈరోజు రక్తాలు ఏరులై పారేలా చేయడం అనేటువంటిది చాలా ఆందోళనకరం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టి లాంటిది. అందుకోసం ఏంటంటే ఇప్పటికైనా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజాస్వామ్య పద్ధతులలో రాజ్యాంగానికి లోబడి విద్యార్థుల భవిష్యత్తును గమనంలో పెట్టుకొని ఈరోజు ఆలోచన చేయాలని చెప్పేసి మేము ఎంసీపీఐ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకపోతే గతంలో రైతుల ఆందోళనను చెవి చూసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు విద్యార్థుల ఆందోళన కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పటికే మనం చూసినాం, మొన్నటికి మొన్న నేపాల్లో, అంతకుముందు శ్రీలంకలో, అంతకుముందు బంగ్లాదేశ్లో వరుస క్రమంలో వివిధ దేశాలలో ఈరోజు విద్యార్థులు, యువకులు ఆయా దేశాలలో ఉన్నటువంటి పాలకులకు వ్యతిరేకంగా ఆందోళన చేసి ఆ ప్రభుత్వాన్ని కూలగొట్టి తరిమికొట్టే చరిత్ర ఉంది. అలాంటి పరిస్థితుల్లోకి ఇక్కడ భారత యువకులు, విద్యార్థులు వెళుతున్నటువంటి కనబడతా ఉంది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, జాగ్రత్త పడండి. తక్షణమే నీట్ పేపర్ మీద ఎవరైతే లీకేజీకి పాల్పడి బాధ్యులుగా ఉన్నటువంటి ఆ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే బర్తరఫ్ చేయండి. దానికి సంబంధించినటువంటి అధికారుల మీద చర్యలు తీసుకోండి. లేకపోతే జరగబోయే పరిణామాలకి మోడీ ప్రభుత్వం బాధ్యత వహించాల్సి ఉంటుందని సందర్భంగా హెచ్చరిక చేయడం జరుగుతూ ఉంది.